Okay. Yes, I sent a message. Yes. ఈరోజు జగనన్న యొక్క 53వ పుట్టినరోజు ఢిల్లీ పార్టీ కార్యాలయంలో ఢిల్లీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు అందరి సమక్షంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన చేసినటువంటి మంచి పనులని ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ కొనియాడడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఒక పేద కుటుంబం ఏదన్నా ఆర్థికంగా చితికిపోయేదంటే రెండు విషయాల్లో చితికిపోతుంది. ఒకటి పిల్లల యొక్క చదువు విషయంలోనూ, లేదా కుటుంబ యొక్క ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, లేదా వ్యవసాయం సరైనటువంటి వర్షాలు లేనప్పుడు, లేదంటే కరువులు వచ్చినప్పుడు ఆర్థికంగా కుంగిపోతుంటుంది. వీటన్నిటిని కూడా ఆయన కవర్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నా కుటుంబమే అని ఫీల్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య అందించాలని గవర్నమెంట్ స్కూళ్ళని బలోపేతం చేయడం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం విద్యని పేద ప్రజలకి చేరువ చేయడంలో కానివ్వండి, అలాగే దాదాపుగా 75,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఇటు వైద్య రంగంలో కానీ, అలాగే విద్యారంగంలో కానీ సమూలమైనటువంటి మార్పులు చేయడంలో కానీ, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేసి, అలాగే దానికి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాలిటీని కన్స్ట్రక్ట్ చేసి పేదలందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ప్రభుత్వం ద్వారా అందించే ప్రణాళికలు రచించి ముందుకెళ్లడంలో కానివ్వండి, అలాగే రైతులకు సంబంధించి మద్దతు ధర దగ్గర నుంచి, వేసే విత్తనం క్వాలిటీగా అందుతుందా లేదా దగ్గర నుంచి, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు సకాలంలో అందించడం దగ్గర నుంచి, పంట వేసే టైంలో సరైనటువంటి గైడెన్స్ కోసం ఒక అగ్రికల్చరల్ అసిస్టెంట్ని ప్రతి విలేజ్ సచివాలయంలో ఉంచి పంటలను మానిటర్ చేసే కార్యక్రమం కానీ, ఇలా రాష్ట్రంలో గవర్నెన్స్ని పూర్తి స్థాయిలో మార్చేయడం జరిగిందని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కొనియాడడం జరిగింది. అలాగే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతాన్ని ప్రాపర్గా ఆంధ్ర రాష్ట్రం ఇట్లే చేసుకోలేకుండా పోయింది. కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దాని ప్రాధాన్యత గుర్తించి 10 ఫిషింగ్ హార్బర్లు కానీ, 4 మేజర్ పోర్టులు కానివ్వండి కన్స్ట్రక్ట్ చేసి పోర్ట్ బేస్ ఎకానమీ ద్వారా రాష్ట్ర గతిని మార్చాలని ఆయన తలపించడం కానివ్వండి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ చూస్తే పోర్ట్ బేస్డ్ ఎకానమీ ఎక్కువ ఉంది. అలాగే చెన్నై చూస్తే పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ మొత్తం వచ్చినాయి. అలాగే ముంబై, ఇటు ఏ సిటీ చూసుకున్నా కూడా పోర్ట్ ఎక్కడైతే పోర్ట్స్ బాగా అభివృద్ధి చెందున్నాయో ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చెందున్నాయి. అదే సుదీర్ఘమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర తీరంలో మాత్రం ఒక విశాఖపట్నం తప్ప మిగిలిన వాటిలో ఎక్కడ ప్రాధాన్యత లేకుండా పోవడం. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారండి పూర్తిగా దీని మీద కేంద్రీకరించి పోర్ట్ బేస్డ్ ఎకానమీ, అలాగే ఫిషింగ్ హార్బర్ల ద్వారా బ్లూ ఎకానమీని పూర్తిగా సద్వినియోగపరుచుకునే విధంగా ప్రణాళిక రచించి చేయడం జరిగింది. సో ఆయన యొక్క విజన్ నిజమైనటువంటి విజన్ నాయకుడు నుండు నీరుళ్ల పాటు ఉండాలని, అలాగే ఆయన సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రం ముందుకు సాగే విధంగా అందరం కృషి చేస్తామని ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. ఈ బర్త్డే వేడుకల్లో పాల్గొనడం నాకు అత్యంత ఆనందదాయకంగా అనిపిస్తూ, జై జగనన్న, హ్యాపీ బర్త్డే టు జగనన్న. హ్యాపీ బర్త్డే టు జగన్.